హాయ్ బంగారమ్స్. ఏంటి స్వర్ణ అంటే మాకు నోరూరించేస్తున్నారా అని అనుకుంటున్నారా? ఇది 2.5 కేజీల బొచ్చె చేపండి. చాలామంది చేపల కర్రీ వండుతారు కానీ భయపడతారండి నీసు వాసన వస్తుందని, చేప ముక్క విడిపోతుందని. నీసు వాసన రాకుండా, చేప ముక్కలు విడిపోకుండా పులుసు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను పదండి. కొంచెం లెంతీ అవుతుంది కానీ మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చేపను మార్కెట్లోనే కట్ చేయించి తీసుకువచ్చారండి. అందులో కొద్దిగా పసుపు, కల్లుప్పు, అరచక్క నిమ్మరసం పిండి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకొని అప్పుడు రుద్ది కనీసం 10 సార్లైనా కడగాలండి. చేప ముక్క ఇలా తెల్లగా వచ్చే వరకు కడిగి అందులో 1 స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2 పెద్ద స్పూన్లు కారం వేసుకోండి. పులుసులోకి ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి. పులుసు చేసినప్పుడు మళ్ళీ మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రై కూడా చేస్తాను కదా. అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. మెత్తగా మాత్రం దంచుకోవాలండి, గ్రైండ్ అయినా చేసుకోండి, కానీ ఫ్రెష్గా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా దంచింది సగం మాత్రమే వేసుకోండి, మిగతా సగం పులుసులో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి గుప్పుడు కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు మొత్తం అంతా ముక్కలన్నిటికీ పట్టేటట్లు కలుపుకోవాలి. ముక్కకి పట్టేటట్లు మాత్రం కలుపుకొని 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసుకి సరిపడా చింతపండు నానబెట్టుకోండి. నేను కొద్దిగా పులుసు మాత్రమే చేస్తున్నానండి, అందుకనే 1 గుప్పెడు చింతపండు మాత్రమే నానబెట్టుకుంటున్నాను. పులుసులోకి ఫ్రైలోకి మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు కొద్దిగా వేయించాక, 2 ఇంచీలు దాల్చిన చెక్క, 5-6 ఇలాచీలు, అనాస పువ్వు, 10-12 లవంగాలు వేసి అవి కూడా దోరగా వేగాక స్పూను జీలకర్ర, కొన్ని మెంతి గింజలు వేసి సోంపు 1 స్పూను, కొద్దిగా షాజీరా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూను మిరియాలు వేసుకొని ఇలా కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక ఇలా మెత్తటి ఫైన్ పౌడరు చేసుకోవాలండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 1 టమాటా తీసుకొని ఉల్లిపాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చేపల పులుసులోకి ఉల్లిపాయల ముక్కల కంటే కూడా ఉల్లిపాయ ముద్ద వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, పులుసు చిక్కగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నువ్వుల నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనె చికెన్ ఫ్రైకి కానీ, ఫిష్ ఫ్రైకి కానీ, ఫిష్ పులుసుకి కానీ దేనికైనా కూడా ఏ వంటకానికైనా మంచి టేస్ట్ తీసుకువస్తుందండి. నువ్వుల నూనెలో మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లి ముద్ద వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకో సగం ఉంది కదండి, అది కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. పులుసు టేస్ట్ మొత్తం ఈ ఉల్లి ముద్ద వేగడంలోనే ఉంటుందండి. ఉల్లి ముద్ద వేగే లోపల టమాటా ముక్కలు కూడా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని కూడా ఉల్లి ముద్దలో వేసి మొత్తం అంతా నూనె బయటకు వచ్చే వరకు మాత్రం వేయించుకోవాలి. నేను మీకు చూపించడానికి టేస్ట్ కోసం మాత్రమే నువ్వుల నూనె వేసానండి, మీరు ఏ నూనెైనా వేసుకోవచ్చు, కానీ ఇలా మాత్రం ముద్ద వేయించుకోవాలి. ఉల్లి ముద్ద ఇలా వేగాక పులుసులోకి మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు వేసుకొని ఇటు అటు వేయించుకోవాలండి. అంటే ఒకవైపు వేగాక జాగ్రత్తగా టర్న్ చేసి రెండో వైపు కూడా బాగా వేగాక అప్పుడు పులుసు పోస్తే పులుసు నీసు వాసన అనేదే ఉండదండి, మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి. పెద్ద ముక్కలు కదండి, జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. 1 స్పూన్తో అవదండి, అందుకని నేను 2 యూజ్ చేస్తున్నాను. ఉల్లి ముద్దలో ఇలా చేప ముక్కలు వేగడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. మనం వేయించి చేసిన మసాలాను వేసుకోవడం, ఉల్లి ముద్ద నూనె బయటకు వచ్చే వరకు వేయించడం, చేప ముక్కల్ని ఇటు అటు దోరగా వేయించడం, అంతేనండి చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ ఒకటే ప్రాసెస్ అండి, అవే ఉల్లిపాయలు, అవే టమాటాలు, అదే అల్లం వెల్లుల్లి పేస్టు, అదే ఉప్పు, అదే కారం, కానీ వండే తీరులోనే ఏది ఎప్పుడు వేయాలి, ఎంతసేపు వేయించాలి, ఇలాంటి వాటి మీదే ఆ ఇల్లాలి తాలూకు తెలివితేటలు, చేతి నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ఆ వంటకానికి మంచి టేస్ట్ తీసుకువస్తుంది. 2 వైపులా చేప ముక్కలు బాగా వేగాక చింతపండు పిసికి పులుసు వేసుకోండి. తర్వాత ఇందాక మనం చేసుకున్నాం కదండి గరం మసాలా, అది 1 స్పూను వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేసుకోకండి, ఘాటు వస్తుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి అవి వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకోండి, పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది, చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఉప్పు కారం కావాలంటే వేసుకోవచ్చండి, కారం కరెక్ట్గా సరిపోయింది, పులుసు తక్కువే కాబట్టి, కానీ ఉప్పు మాత్రం కాస్త పడిందండి, అందుకనే ఉప్పు వేసుకున్నాను. బాబు లేడండి, బయటకు వెళ్ళాడు, మా ఇద్దరి కోసమే పులుసు, అది కాక వాడు పులుసు అంత ఇష్టంగా తినడండి. ఫిష్ ఫ్రై చేసామనుకోండి స్నాక్ ఐటెంలో అలా తినేస్తాడు. జాగ్రత్తగా ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. హైలో అస్సలు పెట్టకండి, ముక్క చెదిరిపోతుంది. పులుసు చిక్కబడి దగ్గరగా అయ్యాక గుప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే అంతేనండి, సూపర్ చేపల పులుసు రెడీ. బాగుంది కదా నా చేపల పులుసు తయారీ విధానం, చాలా మందికి తెలిసే ఉంటుందండి, కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. అది కాక ఒక విషయం అండి, చేపల పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉండాలండి, అదొక సీక్రెట్, పలుచగా ఉంటే అస్సలు బాగుండదు.
అప్పటికప్పుడు తినే కంటే కూడా ఒక పూట ఆగినా లేదంటే మర్నాటికి ముక్కలకి పులుసు బాగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇంత పెద్ద ముక్కలు గానీ అసలు ఎక్కడా చెక్కు చెదరకుండా ఎంత బాగా వచ్చింది కదా పులుసు. బాబు లేడు పులుసు మా కోసమే అన్నాను కదండీ! నైట్ బాబు కోసమని ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా చూడండి. ఈ గరం మసాలాయే దాని మీద కాస్త వేసేసానండి. అంతేను ఇంకేమీ వేయనవసరం లేదు. కొద్దిగా ఆయిల్ అంతేనండి. ఏంటి సడన్‌గా వాచ్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇప్పుడు రాత్రి 12:15 అయిందండి. బాబు వచ్చాడు. వచ్చి అమ్మ నాకు ఫిష్ ఫ్రై చేయగలవా అని అడిగాడు. ఒక తల్లికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అసలు మధ్యాహ్నం వాడు లేక మాకు తినబుద్దే కాలేదండి. అలాంటిది వాడు అడిగితే ఇంక చేయకుండా ఉంటానా? తింటూ వాడి ఎక్స్‌ప్రెషన్ మీరే చూడండి ఒకసారి. బాగుంది. చూడు. ఆహా! బాగుంది చాలా. బావుందా? సూపర్. మెల్లిగా తిను. హ్మ్. బావుందా? బాగుంది. హ్మ్. మర్నాడు కూడా చేప ముక్కలు అలాగే ఫ్రై చేయమన్నాడండి. అందుకని ప్యాన్‌లో కాస్త ఆయిల్ వేసి అవే చేప ముక్కలండి. ఇంకేమీ వేయనవసరం లేదు. మనం తయారు చేసిన గరం మసాలా పైన కాస్త జల్లితే చాలండి అంతేను. ఇంకేమీ అవసరం లేదండి. ఇటు అటు టర్న్ చేస్తూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవడమే. ఒక్కసారి గానీ మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు కొద్దిగా గరం మసాలా జల్లుకొని ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. రాత్రి 12 గంటలకు వండావమ్మా నా కోసం. చాలా థాంక్స్ అమ్మా అనుకోని, చాలా థాంక్స్‌లు చెప్తూ చూడండి లొట్టలేసుకొని ఎలా తినేస్తున్నాడో. లాస్ట్‌లో మా కోసం కూడా వేయించానండి. అది కూడా చూసేయండి. బాయ్ బంగారమ్స్. నచ్చితే నా వీడియో ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. బాయ్ బంగారమ్స్. బాగుందా? బావుందా?